అందరికీ నమస్కారం. మరి రీసెంట్ గా జరిగినటువంటి సెట్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఏందో చూద్దాం. ఏ పద్ధతి వల్ల సైనిక మరియు పరిపాలనా అధికారాలతో ప్రభువర్గం ఏర్పడింది, ఆవిర్భవించింది అని క్వశ్చన్ అడిగాడండి. మరి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జగీర్దారీ విధానం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జమీందార్ విధానం, మూడో ఆప్షన్ వచ్చేసి ఇజారా విధానం, 4డి వచ్చేసి ఇక్తా విధానం. మరి ఆన్సర్ తెలవాలంటే ఈ 4 ఆప్షన్ల గురించి మనకు సమాచారము తెలిసి ఉండాలి. మరి జగీర్దారీ విధానము ఆప్షన్ ఏ వచ్చేసి జగీర్దారీ విధానము అని ఇచ్చాడండి. మరి జాగీర్ అంటే భూమి అని అర్థం. మరి ఇది భూమి మొఘళ్ళ కాలంలో ఈ విధానాన్ని చూస్తామండి. మరి ఇందులో ఒక ఒక వ్యక్తికి కొంత ప్రాంతాన్ని కేటాయిస్తారు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన పన్నును వసూలు చేసుకుంటూ తన ఆధీనంలో కొంత సైన్యం ఉంటుంది. ఆ సైన్యానికి అయిన ఖర్చును మిగిలించుకుంటూ మిగిలిన తర్వాత కొంత మొత్తంలో రాజుకు ఆదాయాన్ని తిరిగి ఇచ్చేస్తాడండి. రాజుకు తిరిగి ఆదాయాన్ని ఇచ్చేస్తాడు. మరి ఇందులో సైనికం గురించి వింటున్నాం. మరి జాగీర్దారీ విధానంలో సైన్య ఖర్చు అన్నాను, మరి సైనిక విధానాన్ని గురించి వింటున్నాను. కానీ పరిపాలనలో ఎక్కడ కూడా మొఘళ్ళ కాలంలో ఇవ్వలేదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మరి జమీందారీ విధానం, మరి జమీందారీ విధానాన్ని బ్రిటిష్ పరిపాలన కాలంలో అమల్లో ఉండేదండి. ఇది కూడా పన్ను, ఒక వ్యక్తి ఆధీనంలో కొంత ప్రాంతాన్ని ఉంటుంది, పన్ను వసూలు చేస్తాడు, తన అయిన ఖర్చును మిగిల్చుకొని మిగిలింది బ్రిటిష్ వాళ్లకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో ఎక్కడ కూడా సైనిక మరియు పరిపాలన అధికారులతో అని వినలేదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మరి ఇజారా విధానం, మరి ఇజారా విధానం కూడా కొంతకాలంలో మొఘళ్ళ పరిపాలన కాలంలో ఉండేదండి. మరి ఇజారా అంటే ఒప్పందం, ఇజారా అంటే ఒప్పందం అండి. మరి కొంత భూభాగము ఒక వ్యక్తికి లేదా కొంత గుంపుకు కేటాయిస్తూ వేలం వేసేవారు. అంటే కొంత ప్రాంతాన్ని శిస్తు వసూలు చేయడానికి వేలం వేసి ఆ వ్యక్తికి కాంట్రాక్ట్ పద్ధతిలో కొంతకాలము కేటాయించడం జరిగింది ఇజారా విధానంలో. ఇతను కూడా ప్రభుత్వానికి ముందనే డబ్బు సమకూర్చి తరువాత రైతుల నుండి పన్ను వసూలు చేసుకుంటూ దోపిడీ చేయడం జరిగింది ఇజారా విధానంలో. కాబట్టి ఇక్కడ కూడా సైనిక మరియు పరిపాలనాధికారాలు మనము వినలేదండి. కాబట్టి ఇజారా పద్ధతి కూడా ఆన్సర్ కాదు. మరి ఇక్తా విధానము ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అమల్లో ఉండేదండి. మరి ఇక్తా విధానం అనగానేమంటే లాస్ట్ ఒక క్లాస్ లో నేను చెప్పాను. ఇక్తా విధానము అంటే కొంత ప్రాంతాన్ని ఒక వ్యక్తికి కేటాయిస్తూ సైనిక మరియు పరిపాలనాధికారాలు చెలాయించడం జరుగుతుంది. మరి సైన్యాన్ని పోషిస్తూ రాజు అడిగినప్పుడు సైన్యాన్ని సమకూర్చే పద్ధతిని ఇక్తా విధానం అంటారు. మరి ఇందులో సైనిక మరియు పరిపాలనాధికారాలు ఇవ్వడం జరిగిందండి. మరి కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. మరి ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ వచ్చేసి ఇల్టుట్మిష్. మరి ఇది ఒక వీడియోలో చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఇక్తా విధానం అని డైరెక్ట్ అడగలేదు, ఇండైరెక్ట్ అడగడం జరిగింది. కాబట్టి ఒక్కసారి మీరు చూసుకోండి. మరి ఇదే విధానాన్ని నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ లో ఇదే విధంగా అడుగుతాడు, ఇంకో వేరే విధంగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి ఇక్తా పద్ధతి గురించి చూసుకోండి. రీసెంట్ వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది.